హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అఖిల్ ట్రక్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనకైతే సెకండ్ ట్రిప్ అయితే మిర్చి లోడ్ అయితే వచ్చింది. ఆ వీడియోను కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఫస్ట్ టైం మిర్చి లోడ్ అయితే ఖమ్మంకి అయితే తీసుకెళ్ళాం మన. ఈసారి అయితే వచ్చేసి వరంగల్కి అయితే తీసుకెళ్తున్నాం. మొన్నటి కంటే ఈ రోజు చాలా ఎక్కువ ఉన్నాయి బస్తాలు. లోడింగ్ వచ్చేసి ఈవినింగ్ అయితే అవుతుంది. ఈవినింగ్ వల్ల చాలా లేట్ అయిపోతుంది అని చెప్పేసి రాత్రి అవుతుందని మనం గినాలు బస్తాలు అయితే లోడ్ అయితే వేసిస్తున్నాం. లాస్ట్ టైం ఖమ్మం వేసుకున్న బస్తాల కంటే ఈ బస్తాలు చాలా ఎక్కువ ఉన్నాయి. 60 బస్తాలు ఉన్నాయి. లాస్ట్ టైం అయితే మనం 30 బస్తాలు అయితే వేసుకెళ్ళినాం. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కిరాయిలు అయితే అసలుకే నడవట్లేదు. మీ సైడ్ కిరాయిలు ఎట్లా ఉన్నాయో ఒకసారి కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే వేయండి. పేడర్ రైతు ఇది చూడు ఆయన చెప్పు చెయ్యూపే చెయ్యూపు చీకటి అయితే అయిపోయింది. చీకటి అయినాక మళ్ళీ మనం లోడ్ వేసినాక లోడ్ అయితే కూలిపోయింది. కూలిపోయి అయితే తమ్ముడు చూస్తారు కదా పట్టుకున్నాడు. మొత్తానికి అయితే సగం వెనక మొత్తం కూలిపోయింది. ఎందుకంటే నెట్ పైన సరిగ్గా అయితే కుదరలేదు. అందుకనే మొత్తం కూలిపోయింది. మొత్తం మిర్చిగాడ అయితే మామూలుగా అయితే వస్తలేదు. దగ్గి దగ్గి అయితే మా గొంతులన్నీ పోయినాయి. మామూలుగా అయితే దగ్గు వస్తలేదు. అసలుకి హీట్ కు దానికి మస్తు అంటే మస్తు ఉబ్బరపోస్తుంది. మన బండికి అయితే లోడ్ అయితే మంచిగా అయితే కుదిరింది. ఒక్క తీరుగా అయితే వస్తున్నాయి. మొత్తం అయితే 60 బస్తాలు అయితే వేసుకుంటున్నాము. మరీ హైట్ కాదు, మరీ లో కాదు, మీడియం అయితే వస్తుంది లోడ్ అయితే. ఇక్కడైతే ఒక ముసలాయన అయితే చెప్తుంటలేడు. పైకి ఎక్కి అయితే నేను సెట్ చేస్తా అని చెప్పేసి అయితే పైకి ఎక్కి అయితే ఆగమాగం అయితే చేస్తుడు. ఇటో బస్ ఒక బస్ నువ్వు దిగు నా మాటిని దిగు పిన్న ఉంటది ఈడేయాలరా బస్తా బస్తా సక్కరాల బస్తా కాదు ఈడ ఉన్నదాన్ని లొంట ఉంది మొత్తం ఇంకోటి వస్తుంది రాజే కదలదిగా అయ్యో తాళ్ళు కడితే కథం ఏం కాదు అదొక్కనే అయిపోయింది. కింద బాడీ మంచిగా కనిపిస్తుంది. బస్తా కాకపోతే కింద పడుతుంది దాన్ని ఇంకో బండి వద్దు నువ్వు నా మాట నాడయి నీడయి నువ్వు ఒక్క కాయ కూడా వద్దు నా మాట వాటి నైట్ లోడ్ చేసి అయితే పక్కకు పెట్టేసుకొని మబ్బులో 3 గంటలకైతే బయలుదేరినాం. మార్కెట్ కి వచ్చేసరికి 5:30 అయితే అయింది. దగ్గర నుంచి అయితే వరంగల్ మార్కెట్ 100 కిలోమీటర్స్ అయితే వస్తుంది. లాస్ట్ టైం ఖమ్మం వెళ్ళినప్పుడు అయితే ట్రాఫిక్ లో అయితే చాలా ఇబ్బంది అయితే పడ్డాము. ఆల్మోస్ట్ నైట్ దిగిపోయినాయి బస్తాలన్నీ. ఎందుకే ఫ్రీ ఉంది. వరంగల్ మార్కెట్ కి అయితే వచ్చేసినాం. వరంగల్ మార్కెట్ లో ఇప్పుడు మన బండి అయితే అన్లోడ్ అవుతుంది. తాడైతే కొట్టేసుకున్నాం. కానీ మొన్న ఖమ్మం వెళ్ళాం కదా, ఖమ్మం అంత రష్ అయితే ఏం లేదు. ఇక్కడ చాలా బాగుంది. మస్తు ఫ్రీ అంటే చాలా ఫ్రీ ఉంది. మార్కెట్ కింద పెద్ద ఉందో సరే, ఈ రోజు బండ్లు కింద ఎక్కువ కాయగా రాలేదో కానీ మస్తు అయితే ఫ్రీ ఉంది. చాలా ఫ్రీ అయితే అనిపించింది. ఇక్కడ మన తమ్ముడు బండి కింద వచ్చింది. 2 బండ్లు అయితే వచ్చేసాం. చూస్తారు కదా, ఇది వచ్చేసి తమ్ముడు బండి. 2 బండ్లు కలిసి ఒకటే దగ్గర లోడ్ అయినాయి. 2 బండ్లు మిర్చి ఘాట్ మాత్రం మామూలు వస్తలేదు. ఖమ్మం కంటే చాలా బెటర్ అంటే మామూలు బెటర్ కాదు ఇది. సో మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఇప్పుడైతే బండి అయితే ఖాళీ కాగానే బండి అయితే పక్కకు పెట్టేసి ఇక వేలం పాట అయితే అయిపోతుంది కదా. పాట అయిపోయినాక అమౌంట్ అని తీసుకొని వీళ్ళు రైతులు ఉన్నారు కదా, రైతులు తీసుకొని వచ్చేసి మనము ఎక్కడైతే తీసుకొని వచ్చినామో అక్కడైతే దింపేసేయాలి. అగ్రికల్చర్ వ్యవసాయ మార్కెట్ పర్సన్ అయితే నా బండి వీడియో తీస్తున్నా అనుకుంటున్నా. మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. మన బండి వచ్చేసి గేట్ దగ్గర అయితే పెట్టినాం. చూస్తారు కదా, మొత్తం అయితే అయిపోయింది. దీంట్లో బండ్లో మిరపకాయలు ఉంటే ఒక ఆమె అయితే ఏరుకుంటుంది. సో ఇక మొత్తానికి అయితే ఇక్కడి నుంచి అయితే బయలుదేరాం. ఇప్పుడు తమ్ముడు కృష్ణ ఉన్నాడు కదా, తమ్ముడు అయితే ఇక్కడనే ఉంటుండు. ఎందుకంటే తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, రైతులను తీసుకురావాలి. మళ్ళీ మనకు వేరే కిరాయి అయితే ఉంది. అందుకే అని చెప్పేసి నేను బయలుదేరుతున్నాను ఇప్పటి నుంచి. ఇక వాళ్ళని తీసుకొని అయితే వస్తాడు. తమ్ముడు బండి వచ్చేసి ఇక్కడ వెనక అవుతుంది. అన్ని తీసుకున్నావమ్మా, అన్ని తీసుకున్నావా? రైట్ రైట్, ఓకే. అయ్యప్పరా
ఏం పేరు నీ పేరేం పేరు? నా పేరు కృష్ణ. ఓకే. అప్పుడప్పుడు తమ్ముడు మన కిరాయిలు చెప్తున్నాడు, మనం తమ్ముడికి చెప్తున్నాం. అప్పుడప్పుడు డబల్ కిరాయిలు వస్తే అందరికి చెప్పుకోవాలి, మనం చెప్తూ ఉండాలి. ఓకేనా? ఓకే రైట్ మరి. ఓకే రైట్. ఓకే రైట్, అందరికి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మన వీడియోకి అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి.